హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పులావ్ ఎట్లా చేయాలన్నది మా మమ్మీ చూపిస్తుందంట. ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుని నేను ముంబై వెళ్ళిన తర్వాత నేచురల్ ముంబైలో జాబ్ చేస్తాగా, ఇక అక్కడ రూమ్ లో నేను వండుకోవడానికి నాకు ఇప్పుడు నేర్పించడానికి వీడియోలో చేపిస్తుంది నా చేత. సో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తా. పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. బాగా కలుపుకోవాలి. పెరుగు 2 స్పూన్లు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూన్, బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట నానిన తర్వాత బిర్యానీకి రెడీ చేసుకోండి దీన్ని. One hour later. ఇది మనం 1 కిలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. చికెన్ పలావ్కి 1 అవర్ తర్వాత మనం చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బిర్యానీ మసాలా. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసి కొంచెం నెయ్యి పోసి
బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేగుతుంటే ఈ ఆనియన్ వేసేసుకోండి. ఈ ఆనియన్ బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేగిపోయినాయండి బాగాను. ఇప్పుడు ఈ మ్యారినేట్ పెట్టి చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి చికెను. నేనేదో నేర్చేసుకుని తెగ పగలు తీసేస్తానని నేర్పిస్తుంది మా అమ్మ. మళ్ళీ నాకు ఈ సాయంత్రం అయితే ఏం గుర్తుండవు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోలు పెట్టుకుని చేస్తే మళ్ళీ అదే రకంగా వస్తుందో ఏంటో. మన మెమరీ పవర్ అలాంటిది, అట్లుంటది మనతోని. ఇది 1 కిలో చికెన్ కదండి. 1 కిలో చికెన్ కి నేను 3/4 కిలో బాస్మతి రైస్ వేసుకున్నాను. 3/4 కిలో బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఈ చికెన్ లో నీరంతా ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. ఇది మగ్గిపోయిందండి బాగాను, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఈ గ్లాస్ తో నేను 3 గ్లాసులు బియ్యం వేసానండి. అంటే ఈ గ్లాస్ తో 3 గ్లాసులు అంటే 3/4 కిలో లెక్క వస్తుంది. ఈ బియ్యాన్ని ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యానికి ఇప్పుడు ఈ గ్లాస్ తో బియ్యం కొలుసుకున్నాం కదండి. ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ కి గ్లాస్ బియ్యం గ్లాస్ నీళ్లు పోద్దామండి. గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్లు.
ఈ టైంలోనే మీరు ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఇది మంట హైలో పెట్టుకుని మూత పెట్టేసుకోండి. A few moments later. ఇప్పుడు దగ్గర పడిపోయిందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మరీ ఎక్కువగా కలపకూడదండి. కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకోండి. అయిపోయిందండి, మగ్గిపోయింది బాగా. బిర్యానీ చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేయడమే.